జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగంలో రోజుకో వ్యవహారం బయటపడుతోంది. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై చేయని పనులకు బిల్లులు పెట్టిన ఇంజనీర్లు ఇప్పుడు అసలు గ్రౌండ్ కాని వర్క్స్ విషయంలో దొరికిపోయారు. పలు అభివృద్ధి పనులకు టెండర్లు శాంక్షన్తో అగ్రిమెంట్ అయినా పనులు గ్రౌండ్ అవ్వకపోయినా పట్టించుకోవట్లేదు. ఇంజనీర్లు పనులు స్టార్ట్ అయ్యాయా లేదా అనే వివరాలను హెడ్ ఆఫీస్కి అందించడం లేదు. జీహెచ్ఎంసీలో కొందరు ఇంజనీరింగ్ అధికారుల తీరు వేరేలా ఉంది. కాంట్రాక్టర్లు చేయని పనులకు బిల్లులు పెట్టి విజిలెన్స్ ఎంక్వైరీలో దొరికిపోయారు. 2021 నుంచి 2023 వరకు చేపట్టిన పనులు పూర్తి కాకముందే 100% కంప్లీట్ అయినట్లు ఏఈలు రిపోర్ట్ ఇచ్చి బిల్లులు పెట్టారు. దీనిపై విజిలెన్స్ చేయించగా 23 పనులు పూర్తవ్వకముందే అయిపోయినట్లు రిపోర్ట్ ఇచ్చినట్లు తేలింది. దీంతో ఆయా అధికారులతో పాటు కాంట్రాక్ట్ ఏజెన్సీలపై యాక్షన్ తీసుకోవడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఇక మరోవైపు వివిధ పనులకు టెండర్లు శాంక్షన్ అయి అగ్రిమెంట్ అయిపోయి 3 ఏళ్లు అవుతున్నా ఎలాంటి గ్రౌండ్ వర్క్ అవ్వని పనులు చాలా వరకు ఉన్నట్లు గుర్తించారు ఉన్నత అధికారులు. గ్రౌండ్ లెవెల్లో పనిచేసే ఏఈలు కాంట్రాక్టర్తో కుమ్మక్కై ఉన్నత అధికారులకు రిపోర్ట్ ఇవ్వకపోవడంతో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందన్న విమర్శలు ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్లో ఇలాంటి పనులు ఏ సర్కిల్లో ఉన్నాయో గుర్తించి వాటిని సస్పెండ్ చేయాలని ఉన్నత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గత 2 ఏళ్ల క్రితం పనులు మంజూరై నిధులకు పరిపాలనా అనుమతులు లభించి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసుకుని పనులు చేపట్టని వాటిని రద్దు చేస్తున్నట్లుగా జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ ప్రకటించారు. సర్కిళ్ల పరిధిలో గత 2 ఏళ్ల క్రితం టెండర్లను పూర్తి చేసుకుని గ్రౌండ్ అవ్వని పనులను రద్దు చేస్తున్నట్లుగా అనౌన్స్ చేయడంతో జోనల్ సర్కిళ్ల వారీగా ఎన్ని ఉన్నాయనేది 3 రోజుల్లో నివేదిక అందించాలని ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేశారు. 2 ఏళ్ల క్రితం టెండర్లు పూర్తి చేసుకుని చేపట్టని పనులు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు గుర్తించాలని తెలిపారు. టెండర్లు పూర్తి చేసుకున్న పనులను చూడాల్సిన ఇంజనీర్లు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కోట్లాది రూపాయల పనులు పెండింగ్ పడుతున్నాయి. పనులు కార్యరూపంలోకి రాలేదంటే కాంట్రాక్టర్లే కారణమంటూ బుకాయిస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. టెండర్ల ప్రక్రియ పూర్తి కాగానే పనులు గ్రౌండ్ చేయాల్సిన బాధ్యత జోన్లలోని సూపరింటెండెంట్ ఇంజనీర్లు, సర్కిళ్లలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లదే అయినా పట్టించుకోవడం లేదని ఎంక్వైరీలో తేలింది. ఏకంగా 100కు పైగా పనులు పరిపాలనా అనుమతులు మంజూరై కూడా గ్రౌండ్ అవ్వలేదంటే సర్కిళ్లు, జోన్లలోని ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ, విధి నిర్వహణలో బాధ్యత ఏ మేరకుందో తెలుస్తోంది.